నమస్తే సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వంత్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గెలిస్తే అన్ని సమస్యలు తీరుతాయని వెల్లడించిన టీపీసీసీ అధికార ప్రతినిధి బెల్లయ్య నాయక్. రాజ్యాంగాన్ని విధ్వంసం చేసే కుట్రలో మతోన్మాద పార్టీలు ఉన్నాయని పోస్టర్ ఆవిష్కరణలో వెల్లడించిన వామపక్ష నాయకులు. బాధిత కుటుంబాలకు అండగా నిలిచిన మాజీ జెడ్పీటీసీ కోడి అంతయ్య. మొదటి ప్రాధాన్యత ఓటుతో మద్దతు ఇవ్వాలని ఇంటింటా ప్రచారం నిర్వహించిన కాంగ్రెస్ నాయకులు. శివరాత్రి మహాజాతరకు ఏర్పాట్లు ముమ్మరం చేసిన ఆలయ అధికారులు. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్. ఈ నెల 27న జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డిని మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని టీపీసీసీ అధికార ప్రతినిధి బెల్లయ్య నాయక్ పిలుపునిచ్చారు. ఈ మేరకు సిరిసిల్లలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సిరిసిల్ల నియోజకవర్గం ఇన్ఛార్జ్ కేకే మహేంద్రారెడ్డితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. బీజేపీ బీఆర్ఎస్ చీకటి ఒప్పందంతో కాంగ్రెస్ పార్టీని ఓడించాలని చూస్తుందని, దాన్ని పట్టభద్రులు గమనించి తిప్పికొట్టాలని బెల్లయ్య నాయక్ అన్నారు. 10 ఏళ్ల టీఆర్ఎస్ పాలనలో విధ్వంసం తప్ప మరొకటి లేదన్నారు. కేంద్రంలో బీజేపీ పార్టీ నిరుద్యోగులకు ఎలాంటి మేలు చేయలేదన్నారు. నరేందర్ రెడ్డి గెలిస్తే కాంగ్రెస్ పార్టీ అన్ని విధాలుగా అభివృద్ధి చేసి చూపిస్తుందన్నారు. ఈ సమావేశంలో చక్రధర్ రెడ్డి, చొప్పదండి ప్రకాష్, ఏఎంసీ చైర్పర్సన్ వెలుముల స్వరూప, ఆకునూరి బాలరాజు తదితరులు పాల్గొన్నారు. ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, కరీంనగర్ ఉమ్మడి జిల్లాల యొక్క పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్ల ప్రచారంలో భాగంగా బెల్లయ్య నాయక్ గారు, టీపీసీసీ అధికార ప్రతినిధి, అలాగే ట్రైకాన్ చైర్మన్ గారైన వారు ఎన్నికల భాగంగా పీసీసీ ఆదేశానుసారం వివిధ కాన్స్టిట్యున్సీలలో తిరుగుతూ ఈరోజు ఇక్కడ కూడా బంజారా సంఘాల వారు నిర్వహించిన సమావేశంలో పాల్గొని వారిని నరేందర్ రెడ్డి గారిని బలపరచాలని చెప్పి వారి విజ్ఞప్తి చేస్తూ ఇక్కడ నుండి మళ్ళీ జగిత్యాలకు వెళ్తారు. ఈ విధంగా పార్టీ ఇచ్చిన విధులను నిర్వహిస్తూ వారు ఈరోజు అందులో భాగంగా సిరిసిల్ల పట్టణానికి రావడం జరిగింది. ఇప్పుడు పట్టభద్రుల ఎలక్షన్ల యొక్క ఎన్నికల ప్రచార శైలిని, అదే దాని ప్రాముఖ్యతను వారు మీకు వివరిస్తారు. ఆదిలాబాద్, ఉమ్మడి ఆదిలాబాదు, కరీంనగర్, నిజామాబాద్, మెదక్ పట్టభద్రుల నియోజకవర్గంలో ఉన్నటువంటి పట్టభద్రులందరికీ కాంగ్రెస్ పార్టీ తరఫున విజ్ఞప్తి. 7వ తారీఖు నాడు జరుగుతున్నటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిని నరేందర్ రెడ్డి గారిని గెలిపించాలని కోరుతాం. ఎందుకంటే నరేందర్ రెడ్డి గారు గెలవడం వలన అప్పర్ హౌస్లో కాంగ్రెస్ బలం పెరిగేటటువంటి అవకాశం ఉన్నది. అసెంబ్లీలో చేసినటువంటి తీర్మానాలన్నీ కూడా పాస్ కావడానికి అవకాశం ఏర్పడుతుంది. ప్రజలకు నియమించినటువంటి అన్ని హామీలు పూర్తి స్థాయిలో అమలు చేయడానికి అవకాశం ఏర్పడుతుంది. ఇక్కడ కాంగ్రెస్కు ఓడించడం కోసం మిగతా అన్ని రాజకీయ పార్టీలు, ప్రధానంగా బీజేపీ, బీఆర్ఎస్ కలిసి పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. బీఆర్ఎస్ తాను గెలవలేనని తెలిసి
బీజేపీని గెలిపించి కాంగ్రెస్కు బలం తగ్గిందని చెప్పి నిరూపించాలనే లక్ష్యంతో ఇవాళ అభ్యర్థిని పెట్టకుండా బీజేపీకి బలపరుస్తున్నటువంటి విషయాన్ని కూడా అర్థం చేసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే కాంగ్రెస్ను ఓడిస్తే ప్రభుత్వం ఏమి చేస్తలేదు, కాంగ్రెస్ ఓడిపోయిందని చెప్పి మన సిరిసిల్ల నాయకుడే బీఆర్ఎస్ నాయకుడు కేటీఆర్ తానైతే పోటీ చేయడు కానీ కాంగ్రెస్ గెలవదని ప్రచారం చేస్తాడు. ఆయన మొదలుపెట్టేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి 10 సంవత్సరాలుగా ఆర్థిక వ్యవస్థను విధ్వంసం చేసినటువంటి బీఆర్ఎస్ ఒకవైపు, 10 సంవత్సరాలుగా అధికారంలో కేంద్రంలో ఉండి, ఇప్పుడు 11 సంవత్సరాల నుంచి కేంద్రంలో అధికారంలో ఉండి నోటిఫికేషన్లు ఇవ్వకుండా, ఉద్యోగాలు భర్తీ చేయకుండా దాదాపు 65 లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నటువంటి పరిస్థితి ఇంకోవైపు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీ మేరకు ఇక్కడ స్పష్టమైనటువంటి పద్ధతిలో గ్రాడ్యుయేట్స్కు ఉద్యోగాలు కల్పనే లక్ష్యంగా మా ప్రభుత్వం పనిచేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇప్పటికే 56,000 ఉద్యోగాల్ని భర్తీ చేసినాం. ఈ ప్రభుత్వం టర్మ్ అయ్యేలోపు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఖాళీని, విభజన తర్వాత తెలంగాణకు వచ్చినటువంటి ఖాళీలు, గత 11 సంవత్సరాలుగా రిటైర్మెంట్ ద్వారా వచ్చినటువంటి ఖాళీలు, ఈ 2 సంవత్సరాల్లో కూడా రిటైర్డ్ ద్వారా వచ్చేటటువంటి ప్రతి ఖాళీని భర్తీ చేయాలనేటటువంటి లక్ష్యంతో మా ప్రభుత్వం ఉంది. కాబట్టి గ్రాడ్యుయేట్ వాయిస్కు, గ్రాడ్యుయేట్ సమస్యలను చట్టసభల్లో ప్రస్తావించేటటువంటి, ప్రభుత్వం దగ్గరికి పోయి పరిష్కరించుకునేటటువంటి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి నరేందర్ రెడ్డి గారిని గెలవడం వల్ల మాత్రమే అది సాధ్యమవుతుంది. బీజేపీకి ఓటేయడం అంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 17 ఎంపీ సీట్లలో 8 మంది ఎంపీలు గెలిపించాం మనం. మీ అందరికీ తెలుసు, ₹1 కేంద్రం నుంచి ఎంపీలు తీసుకురాలి. 2 మంత్రులు ఉన్నారు బీజేపీ నుంచి, 1 పైసా తీసుకొచ్చేటటువంటి చేతనైతే లేదు అలా. ఇవాళ ఎమ్మెల్సీ గెలవడం వల్ల కాంగ్రెస్ను తిట్టడానికి ఉపయోగపడతాడు తప్ప సమస్యలు పరిష్కరించడం కోసం ఉపయోగపడడం అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తుపెట్టుకోవాలని కోరుతా ఉన్నాం. ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి, ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి సమస్యలు పరిష్కరించుకోగలిగినటువంటి అవకాశం నరేందర్ రెడ్డికి మాత్రమే ఉంది. ఆయననే గెలిపించాలని కోరుతా ఉన్నాం. నెక్స్ట్ ఎన్నికల్లో బీజేపీని బలోపేతం చేసుకోవడం కోసం రాజకీయ వ్యూహంలో భాగంగా బీజేపీ పోటీ చేస్తుందే తప్ప గ్రాడ్యుయేట్ల మీద వాళ్ళకి ఎటువంటి చిత్తశుద్ధి లేదు, ప్రేమ లేదు, గ్రాడ్యుయేట్ల సమస్యను పరిష్కరించాలనే ఆలోచన లేదు. ఎందుకంటే 11 సంవత్సరాలుగా కేంద్రంలో అధికారంలో ఉండి నిరుద్యోగుల సమస్యను పరిష్కరించాలన్నటువంటి బీజేపీ ఇక్కడ గ్రాడ్యుయేట్ సీట్లో గెలవడం వల్ల ఏ రకమైనటువంటి ఉపయోగం ఉండదనేటటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఉన్నాను. అక్కడక్కడ తాము కూడా బరిలో ఉన్నామనేటటువంటి చాలామంది ఇండిపెండెంట్గా నిలబడ్డటువంటి మిత్రులు ఉన్నారు. వాళ్ళందరినీ కోరుతున్నది ఏంటంటే, మీకు సంబంధించిన మీ ఫస్ట్ ప్రియారిటీ ఓటు వేసుకొని మీకు సంబంధించిన సెకండ్ ప్రియారిటీ ఓటు నరేందర్ రెడ్డి గారికి ఇప్పించాలని చెప్పి వాళ్ళని కూడా కోరుతూ ఉన్నాను. ఎందుకంటే మీరు గెలవరు, మీ ఓటు వ్యర్థం కావద్దు, మీ ఓటు వేస్ట్ కావద్దు. మీకు పడేటటువంటి ఓటు ఖచ్చితంగా 2వ ప్రాధాన్యత ఓటు మాకు వేయించాలి. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులు, అదేవిధంగా ప్రజాస్వామ్యవాదులు, బీజేపీ ఒకవైపు అరాచకత్వాన్ని దేశంలో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటే ప్రజాస్వామ్యాన్ని కాపాడే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంది. రాజ్యాంగం చట్టం ప్రకారం రావాల్సినటువంటి అధికారాల్ని రానియకుండా బీజేపీ ఎటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉందో మీరు చూస్తూ ఉన్నారు. తెలంగాణలో ఒక ప్రజాస్వామ్యం, ఒక సామాజిక న్యాయం ఎజెండాగా పనిచేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కొనసాగుతుంది. మీరు ఎమ్మెల్సీని గెలిపించడం వల్ల అది మరింత బలోపేతమయ్యేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరుతా ఉన్నాను. మార్చి 10 నుంచి 12వ తేదీలో వేములవాడలోని మంజునాథ ఫంక్షన్ హాల్లో దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర స్థాయి సమావేశాలను విజయవంతం చేయాలని వామపక్ష నాయకులు పిలుపునిచ్చారు. ఈ మేరకు సిరిసిల్ల పట్టణంలోని సిపిఐ కార్యాలయ ఆవరణలో పోస్టర్ ఆవిష్కరించారు. రాష్ట్రంలో దళితులు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వాలు ఇచ్చిన హామీలను ఏ మేరకు అమలు చేస్తున్నారో దళిత హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో చర్చించనున్నట్లు సిపిఐ జిల్లా కార్యదర్శి గుంటి వేణు పేర్కొన్నారు. రాజ్యాంగాన్ని మతోన్మాద పార్టీలు విధ్వంసం చేస్తున్న తరుణంలో పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలన్నారు. ఈ సమావేశంలో డిహెచ్పిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి మంద సుదర్శన్, దళిత లిబరేషన్ ఫ్రంట్ రాష్ట్ర కన్వీనర్ మార్వాడి సుదర్శన్, ఏఐటిసి నాయకులు మీసం లక్ష్మణ్, ఏఐఎస్ఎఫ్ అధ్యక్ష కార్యదర్శులు కుర్రా రాకేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి మంద అనిల్ తదితరులు పాల్గొన్నారు. మార్చి 10, 11, 12 తేదీలలో డిహెచ్పిఎస్ ఆధ్వర్యంలో వేములవాడలోని మంజునాథ ఫంక్షన్ హాల్లో 3 రోజులు ఈ యొక్క సమావేశాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ సమావేశాలకు రాష్ట్ర నలుమూల నుంచి 200 మంది రాష్ట్ర ప్రతినిధి వర్గం పాల్గొనబోతూ ఉంది. ముఖ్యంగా రాష్ట్రంలో దళితులు ఎదుర్కొంటున్న సమస్యలు,
ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలు ఏ మేరకు ఉన్నది, రేపు భవిష్యత్తులో కూడా ఇవాళ దళిత ఉద్యమాలను ఏ రూపంలో ఎటు దిక్కు తీసుకెళ్లాలనేటువంటి ఓ మహత్తరమైన నిర్ణయం కోసం, ఈ భవిష్యత్తు కార్యక్రమాల కోసం ఈ సభలు నిర్వహిస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఇవాళ కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కానీ, తర్వాత టీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కానీ వరుసగా దళితులపైన దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఎవడైనా ఓట్ల కోసము, సీట్ల కోసము, వారి యొక్క పబ్బం గడుపుకోవడం కోసము ఇవాళ అనేక హామీలు ఇచ్చి చివరికి అమలు చేయలేని పరిస్థితి కనిపిస్తూ ఉంది. అంతేకాకుండా దేశంలో ఇవాళ భారత రాజ్యాంగం రాసినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను అవమానపరిచే విధంగా, అట్లాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసినటువంటి భారత రాజ్యాన్ని విధ్వంసం చేసే చర్యగా ఇవాళ పాలకవర్గ పార్టీ అనేటువంటి బీజేపీ హిందూ మతన్వాద పార్టీ వల్ల పెద్ద ఎత్తున తెచ్చిపోతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఆ సందర్భంలో ఇవాళ దళితులపైన దాడులు జరుగుతున్నాయి. ఆ సందర్భంలో దళితుల్ని హత్య చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఆ సందర్భంలోనే దళితులకు సంబంధించినటువంటి సప్లాన్ విషయంలో కానీ, దళితులకు సంబంధించినటువంటి భూముల విషయంలో కానీ ఇవాళ ప్రభుత్వాలు వెనుకంజ వేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో అసైన్డ్ భూములు ఏవైతున్నాయో దాదాపుగా 7,000 ఎకరాల దళిత భూములు గుంజుకున్నటువంటి చరిత్ర అన్నట్టు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది. ఇలాంటి భూముల పరిరక్షణ కోసం, ఇలాంటి దాడులను ఎదుర్కొనే కార్యక్రమం కోసం రాష్ట్ర వ్యాప్తంగా దళిత ఉద్యమాన్ని దళితులకు రక్షణగా, దళితులకు అండగా ఉండే పద్ధతిలో, దళితులే రక్షించుకునే విధంగా ఇవాళ డిహెచ్పిహెచ్ ఒక మహత్తరమైన కార్యక్రమం తీసుకొని పోతా ఉంది. కాబట్టి జిల్లాలో ఉన్నటువంటి దళిత సైన్యం దళితులందరూ కూడా ఈ యొక్క సభను విజయవంతం చేయాలని ఈ సందర్భంగా జిల్లా ప్రజానికాన్ని కోరుతాం. తంగలపల్లి మండలం రామన్నపల్లి గ్రామానికి చెందిన రాగుల దేవయ్య రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి నెల రోజుల పాటు కరీంనగర్ సర్కార్ దవాఖానాలో చికిత్స పొందుతూ నిన్నటి రోజున మృతి చెందగా, అలాగే ఇందిరమ్మ కాలనీ గ్రామానికి చెందిన అంకం సరసవ్వ నిన్నటి రోజున అనారోగ్యంతో మృతి చెందగా, మాజీ జెడ్పీటీసీ కోడి అంతయ్య బాధిత 2 కుటుంబాలను పరామర్శి క్వింటాల్ బియ్యాన్ని అందజేశారు. బాధిత పేద కుటుంబాలకు తన వంతు సాయం అందించి అండగా నిలిచిన కోడి అంతయ్యకు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. ఆయన వెంట మాజీ సర్పంచ్ రంగయ్య, శ్రీనివాస్, మహేష్, గుండి అనిల్, నవీన్, సత్యనారాయణ, షాదుల్లా, భాస్కర్, వేముల కిషన్, మెరుగు తిరుపతి తదితరులు ఉన్నారు. రామన్నపల్లె గ్రామంలో నిన్న నిరుపేద కుటుంబానికి చెందిన రేగుల దేవయ్య గారు మరి చనిపోవడం జరిగింది. మరి వారి కుటుంబం, వారికి ఒక భార్య మరియు తల్లిదండ్రులు, మరి ఎలాంటి వ్యవసాయం కానీ మరి ఇతర ఆధారాలు కానీ లేవు. మరి వారు నిన్న చనిపోవడం జరిగింది. దాదాపుగా 40 సంవత్సరాల వయసు గల వ్యక్తి. మరి తల్లిదండ్రులు కూడా, తల్లి కూడా పూర్తిగా చేతగాని పరిస్థితిలో ఉంది. మరి వీరి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని, మరి భార్య కానీ తల్లిదండ్రులు కానీ మరి చాలా నిరుపేద కుటుంబం, తప్పకుండా ప్రభుత్వం ఆదుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. కాంగ్రెస్ అభ్యర్థి ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డికి ఓటు వేసి గెలిపించాలని తంగలపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ నాయకులు ప్రచారం నిర్వహించారు. పట్టభద్రులను కలుస్తూ మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని అభ్యర్థించారు. కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డిని గెలిపించాలని కాంగ్రెస్ నాయకులు కోరారు. విద్యావంతులు ఆలోచించి కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థికి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ సేవాదళ్ అధ్యక్షులు మోరరాజు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు మచ్చ శ్రీనివాస్, ఏఎంసీ వైస్ చైర్మన్ నేరెళ్ల నరసింహగౌడ్, జలగం ప్రవీణ్, కాంగ్రెస్ నాయకులు కరుణాకర్, తిరుపతి, పరశురాములు తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికలలో భాగంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి మన ఉట్నూరి నరేందర్ రెడ్డి గారి పక్షాన కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి నరేందర్ రెడ్డి గారిని అత్యధిక ఓట్ల మెజార్టీతోటి గెలిపించడానికి ఈరోజు తంగలపల్లి మండలం గ్రామంలో ఇంటి ఓటు అభ్యర్థులను అడగడం జరుగుతున్నది. వారికి ప్రత్యేకంగా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన ఉద్యోగాలు ప్లస్ సంక్షేమ పథకాలు
మరియు కాంగ్రెస్ పథకాలు ఒక్కొక్కటి వివరించడం జరుగుతున్నది. వారిని ముఖ్యంగా మొదటి ప్రాధాన్యత ఓటు వేయడానికి అభ్యర్థించడం జరుగుతున్నది. దీనికి మేము పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రతి ఒక్కరం చాలా కష్టపడి ఓటు అడగడం జరుగుతున్నది. దీనికి నరేందర్ రెడ్డి గారికి పెద్ద ఎత్తున భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రతి ఒక్కరిని కోరడం జరుగుతున్నది. రేపు ఫిబ్రవరి 27వ తేదీ నాడు జరగబోయే అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికలలో భాగంగా కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాలోని పట్టభద్రుల ఓటర్ మహాశైలకు విజ్ఞప్తి చేయనదేమనగా మనము కాంగ్రెస్ పార్టీ తరఫున బలపరిచినటువంటి ఊట్కూరి నరేందర్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఈరోజు తంగల్పల్లి గ్రామంలో ప్రతి పట్టభద్రుల దగ్గరికి పోయి మేము ఓటును అభ్యర్థించడం జరిగింది. వారు కూడా చాలా ఉత్సాహంగా ప్రతి ఒక్కరూ పట్టభద్రులు వాళ్ళు అత్యంత తెలివైన వారు కాబట్టి ఒక మంచి నాయకుని ఎన్నుకోవాలని కూడా వాళ్ళు మాకు చెప్పడం జరుగుతుంది. మేము ఈ తంగల్పల్లి మండలంలో నరేందర్ రెడ్డి గారికి ఖచ్చితంగా మెజార్టీ దిశగా మేము ఆయనకు సంపూర్ణ మద్దతు ప్రకటించి అత్యధిక మెజార్టీతో మేము ఆయనను గెలిపిస్తామని కూడా మేము ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. ఆయనే బడుగు బలహీన వర్గాలకు అయితేనేమి, పట్టభద్రులకు అయితేనేమి, ఇంకా ఏమైనా ఉద్యోగ అవకాశాల కల్పనలో భాగంగా అయితేనేమి తను అయితేనే ఒక విద్యావంతుడు కాబట్టి, ఒక ఆల్ ఫోర్స్ అధినేత కాబట్టి తను అయితేనే రేపు ఎమ్మెల్సీ ఎలక్షన్లో గెలిస్తే మా స్థానిక సిట్టింగ్ జీవన్ రెడ్డి గారితో తీటుగా ఆయనకు తగ్గట్టుగా తను కూడా ఈ నరేందర్ రెడ్డి గారు కూడా వర్క్ చేస్తారని ఈ సందర్భంగా మేము తెలియజేయడం జరుగుతుంది. కావున పట్టభద్రులారా దయచేసి మీరు ఒకసారి ఆలోచించి మన ఆల్ ఫోర్స్ అధినేత అయినటువంటి నరేందర్ రెడ్డి గారికి మీరు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించవలసిందిగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. నమస్తే. కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా ప్రభుత్వ పరంగా ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి గారికి ఈ 4 జిల్లాల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. దానికి తంగల్పల్లి గ్రామ శాఖ తరఫున మేము ప్రతి పట్టభద్రుల దగ్గరికి పోయి ఓటు అడగడం జరుగుతుంది. మరి పెద్ద సంఖ్యలో వారికి ఓట్లను గెలిపిస్తామని చెప్తున్నాం. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి జాతర ఏర్పాట్లను ఆలయ ఈవో కె వినోద్ వేములవాడ ఏఎస్పీ శేషాద్రిని రెడ్డితో కలిసి పర్యవేక్షించారు. భారీ ఎత్తున జాతరకు తరలివచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నట్లు వెల్లడించారు. రాజన్న ఆలయ ధర్మగుండం క్యూ లైన్లు, ఓపెన్ స్లాబ్, 300 రూపాయల బ్రేక్ దర్శనం లైన్స్, కళ్యాణకట్ట, పార్కింగ్ ప్రాంతాలను క్షేత్రస్థాయిలో ఏఎస్పీ శేషాద్రి పరిశీలించారు. ఏర్పాట్లు జరుగుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. వారి వెంట ఈ రాజేష్, డిఈ మైపాల్, ఏఈ రామ్ కిషన్ రావు, ఏఈ ఓలు, శ్రవణ్ కుమార్, బ్రహ్మన్న, శ్రీనివాస్ ఆలయ ఉద్యోగులు ఉన్నారు. సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సైబర్ క్రైమ్ నేరాలకు గురైతే www.cybercrime.gov.in నందు రిపోర్ట్ చేయాలని లేదా 1930 టోల్ ఫ్రీ నెంబర్కి ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు. ప్రస్తుత సమాజంలో జరుగుతున్న సైబర్ నేరాలు క్రిప్టో, బిట్ కాయిన్ ఫ్రాడ్, పిరమిడ్, మల్టీలెవెల్ మార్కెటింగ్ ఫ్రాడ్, జంప్ డిపాజిట్ ఫ్రాడ్, నకిలీ విద్యుత్ బిల్లుల మోసాలు, ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్, రుణ యాప్ల మోసాలు, ఆన్లైన్ పేమెంట్స్, అడ్వర్టైజ్మెంట్ ఫ్రాడ్స్, ఫెడెక్స్, కొరియర్ ఫేడ్స్ లోన్ యాప్ల ఓటీపీ, ఓఎల్ఎక్స్ ఫ్రాడ్స్, నకిలీ సిమ్ కార్డ్స్, లోన్ యాప్స్ తదితరుల అధికారుల పేరుతో వచ్చే ఫోన్ కాల్స్, నకిలీ వెబ్సైట్ పట్ల అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ సూచించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఈ వారం రోజులలో పలువురు వివిధ లింకులను ఓపెన్ చేయడం మూలంగా సైబర్ నేరాలకు గురయ్యారన్నారు. ఎలాంటి లింకులను క్లిక్ చేయవద్దని కోరారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గెలిస్తే అన్ని సమస్యలు తీరుతాయని వెల్లడించిన టీపీసీసీ అధికార ప్రతినిధి బెల్లయ్య నాయక్.
రాజ్యాంగాన్ని విధ్వంసం చేసే కుట్రలో మతోన్మాద పార్టీలు ఉన్నాయని పోస్టర్ ఆవిష్కరణలో వెల్లడించిన వామపక్ష నాయకులు. బాధిత కుటుంబాలకు అండగా నిలిచిన మాజీ జెడ్పీటీసీ కోడి అంతయ్య. మొదటి ప్రాధాన్యత ఓటుతో మద్దతు ఇవ్వాలని ఇంటింటా ప్రచారం నిర్వహించిన కాంగ్రెస్ నాయకులు. శివరాత్రి మహాజాతరకు ఏర్పాట్లు ముమ్మరం చేసిన ఆలయ అధికారులు. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.